గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం, అలాగే ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. బాలయ్యకు గత 3-4 ఏళ్ల నుంచి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అఖండ సినిమా తర్వాత బాలయ్య హిట్ ట్రాక్ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత నుంచి చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. రికార్డులను బ్రేక్ చేస్తూ దుమ్ము రేపుతున్నాయి ఆయన సినిమాలు. ఇక ఆహాలో ప్రసారం అవుతున్న అన్స్టాపబుల్ అనే షోతో బాలయ్య సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. సెలబ్రిటీ టాక్ షోగా మోస్ట్ పవర్ఫుల్ షోగా అన్స్టాపబుల్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. దీనితో ఆహా యాజమాన్యానికి కాసుల పంట పండుతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా అనఫీషియల్ గా దాదాపు 200 కోట్లకు పైగానే వసూలు చేసింది. అయితే ఐటీ దాళ్ల భయంతో మూవీ మేకర్స్ సినిమా కలెక్షన్స్ పై పెద్దగా అనౌన్స్మెంట్లు చేయడం లేదు. ఇక దేశంలో 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ బాలయ్యకు రావడంతో నందమూరి అభిమానులు బాలయ్యను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3వసారి హిందూపురం నియోజకవర్గం నుంచి బాలయ్య గెలిచారు. హ్యాట్రిక్ విజయంతో బాలయ్య దుమ్ము రేపారు. ఇక ఇప్పుడు పద్మ అవార్డు రావడంతో అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దయింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదే డైరెక్టర్ బాబీతో సినిమా. అవును, డైరెక్టర్ బాబీతో సినిమా చేసిన చిరంజీవి, బాలయ్య ఇద్దరూ పద్మ అవార్డులను అందుకున్నారు. 2023 సంక్రాంతి కనుగ్గా బాలయ్య వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ చేస్తే, అదే టైంలో బాబీ కొలి డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమాను చిరంజీవి రిలీజ్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో రవితేజ కూడా గెస్ట్ రోల్ లో నటించారు. ఆ మరుసటి ఏడాది అంటే 2024 జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన పద్మ అవార్డులలో చిరంజీవి పేరు కూడా ఉంది. 2006లోనే పద్మభూషణ్ అవార్డు సొంతం చేసుకున్న చిరంజీవి 2024లో దేశంలో 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. ఇక బాలయ్య కూడా బాబీ కొలి డైరెక్షన్ లో డాకు మహారాజ్ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టి ఈ ఏడాది పద్మ అవార్డుకు ఎంపికయ్యారు. ఇలా బాబీతో సినిమా చేసిన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పద్మ అవార్డులకు ఎంపికవడంతో టాలీవుడ్ లో బాబీ హాట్ టాపిక్ అవుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ బాబీ విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి సినిమా చేయాలని, ఆ సినిమా తర్వాత వెంకటేష్ కూడా పద్మ అవార్డు వస్తుందని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు.